ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కృష్ణబాబు హాఫా ఫుల్లా? చిచి, మనకు అలాంటి అలవాటు లేవు. ఏమట్లావు బావా? రేయ్, బుద్ధుందారా నీకు? ఏ నాన్న? మేమందరం నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వింత లేటుగా వస్తావా? సారీ నాన్న, ఫ్రెండ్స్ దగ్గర లేట్ అయ్యింది. అయినా నిహారికకు మాటిచ్చిన ప్రకారం ముహూర్తం కంటే ముందుగానే వచ్చేసాగా. అయినా నువ్వు ఎవరికో పార్టీ ఇవ్వడం ఏంటి? అవును కృష్ణబాబు, మనది అన్నదానాలు రక్తదానాలు చేసే వంశం, మద్యపాన దానాలు చేసే కుటుంబం కాదు. ఇంకోసారి ఇలాంటి పనులు చేయనమ్మా. రేయ్, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా డిస్కషన్ ఎందుకు? ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? నేనేదో కృష్ణబావని ఎక్కడో ఆపేశాను అని, ఎక్కడో దాచేశాను అని మాట్లాడారు కదా. ఇప్పుడు సంతోషమా? ఊరికి ఏదొకటి అనడం బాగా అలవాటైపోయింది. ఇంతకీ మీ ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పాను కదా. మాటి మాటికి శ్రీకర్ బాబు గురించి ఎందుకు అడుగుతున్నారు? అయినా శోభనం మాకు కాదు, కృష్ణబావకి నిహారికకి. సరే సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కృష్ణ. సరేనమ్మా. ఆగు బావా. మనం బాగానే మేనేజ్ చేసామే, అయినా సరే అవనికి మన మీద డౌట్ వచ్చిందా? ఏ ఎందుకు ఆగమన్నావు? ఎందుకు కంగారు పడుతున్నావు? నేనా? అలాంటిదేం లేదే. నాకెందుకు అలా అనిపిస్తుంది. లోపల టెన్షన్ పడుతూ బయటికి గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ కన్నీ అనుమానాలే, నేనేం టెన్షన్లో లేను, అంతా కూల్. కృష్ణ, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. సరేనా అన్న? నేను పైన రూమ్లో ఉంటాను. సరే అమ్మా. వసంత, మిగిలిన ఏర్పాట్లు చూడండి. సరేనమ్మా. మీకేం కాదండి. నాన్నకేం కాదు కదమ్మా. నాన్న మారిపోయి మనతో హ్యాపీగా ఉంటున్నాడు. ఇలాంటి సమయంలో ఇలా జరిగిందేంటమ్మా? చూడు, నాన్నకేం కాదు, నువ్వేం కంగారు పడుకో. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే వస్తానే. ఎక్కడికమ్మా? వచ్చేస్తాను, ఇక్కడే ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.